సో జిమ్కి వచ్చి వర్కౌట్లు చేయండి రా అంటే బాడీ షేమింగ్ ఫీల్ అవుతున్నారు. నేను లావుగా ఉంటాను, నేను జిమ్ వేర్ వేసుకొని జిమ్ అవుట్ఫిట్ వేసుకొని నేను వర్కౌట్ చేయలేను, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, సిగ్గు బొగ్గు అని చెప్పి రీజన్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం వీడియో. నీకు స్ట్రైట్ గా ఒక విషయం చెప్తా విను. మోడల్స్ అయినాక ఎవడు జిమ్కి రాడు, జిమ్కి వచ్చిన తర్వాతే మోడల్స్ గా రెడీ అవుతారు. నీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇంకొక విషయం, చాలా మంది ఏమంటారంటే జెనెటిక్స్, మా తాత మా నాన్న మా నానమ్మ అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు లావుగా ఉన్నారు కాబట్టి మేము కూడా అట్లనే ఉన్నాం బ్రో, మేము తిన్నా తినకపోయినా ఇట్లానే ఉంటాం, మేము ఏం చేయలేమని అంటారు. వన్ థింగ్ గుర్తుపెట్టుకో, నీ హార్డ్ వర్క్, నీ కన్సిస్టెన్సీ, నీ డిసిప్లిన్ ముందు జెనెటిక్స్ ఆర్ నథింగ్. బట్ ఏం చేసినా సరే నువ్వు లాంగ్ రన్ చేయాలి, లాంగ్ టర్మ్ చేస్తేనే నీకు రిజల్ట్ ఉంటుంది. అప్పుడు చెప్పు, నువ్వు ఒక 6 months 1 year నువ్వు గట్టిగా కష్టపడి నువ్వు బియాండ్ డైట్ ఉండి నువ్వు వర్కౌట్ చేసి మంచిగా నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి అప్పుడు కూడా ఇదే మాట చెప్పు. అప్పుడు చూద్దాం జెనెటిక్స్ హార్డ్ వర్క్ అనేది. ఎవడు